వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9642228718 and 8354845678. సో ఈ క్రింది సమాచారం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అని చెప్పి అన్నాడు. ప్రశ్నలు వచ్చేసి 54 నుంచి 57 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు మనము ఈ ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని మనం ఆన్సర్ అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి, ABCDE మరియు F అంటే 6 మంది ఉన్నారనమాట. సో 6 ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో ఒక్కొక్కరు రెండు చొప్పున సబ్జెక్టులు బోధిస్తారు. వాటిలో ఒకటి ప్రధానమైనది, మరొకటి ఐచ్ఛికమైనది అనమాట. ఓకే, సో అంటే ఒక్కొక్క టీచర్ వచ్చేసి 2 సబ్జెక్టులు చెప్తా ఉన్నారు వాళ్ళ స్కూల్లో. సో ఒక్కొక్క టీచర్ వచ్చేసి 2 సబ్జెక్టులు చెప్తున్నాడు. ఒకటి వచ్చేసి కంపల్సరీ, ఇంకోటి వచ్చేసి ఆప్షనల్ అనమాట. అంటే ఒకటి ప్రధానమైన సబ్జెక్ట్ అనమాట, ఖచ్చితంగా చెప్పాల్సింది. రెండోది ఆప్షనల్ అనమాట. ఓకే, సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీని నుంచి మనకు ఈ ప్రాబ్లంలో అసలు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. సో ఒకటి సబ్జెక్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ అనమాట. సబ్జెక్టులు వచ్చేసి ఒక వేరియబుల్, కానీ సబ్జెక్టులు పేర్లు ఇవ్వలేదు. ఆ సబ్జెక్టులు వచ్చేసి ప్రధానమైనదా లేకపోతే ఐచ్ఛికమైనదా అనేది మాత్రమే ఉందన్నమాట. సో తర్వాత వ్యక్తుల యొక్క పేర్లు, అంటే మొత్తంగా 2 వేరియబుల్సే ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి. సబ్జెక్టులు పేర్లు ఇచ్చాడు. ఆ సబ్జెక్టులో పేర్లు వచ్చేసి ఏం చేయాలి అంటే మనకు ఐచ్ఛికం అవుతుందా లేకపోతే ప్రధానం అవుతుందా అనేది మాత్రమే మనం గుర్తించాలి. సో దానికి ఏ విధంగా చేయాలి అంటే దీనికి కూడా టేబుల్లోనే వేస్తాము. కాకపోతే టేబుల్లో అంటే మనం ఇందాక ఏ విధంగా అయితే మనం వరుసలు తీసుకున్నామో ఆ విధంగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నిలువు వరుసలో తీసుకోబోతున్నాము అనమాట. ఎలా అనేది ఒక్కసారి అవుట్లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. వ్యక్తుల యొక్క పేర్లు కనుక చూసినామంటే A నుంచి F కదా, సో A నుంచి F వరకు వ్యక్తుల యొక్క పేర్లు తీసుకున్నాను. A, B, C, D, E, F అనేటువంటి మొత్తం 6 మంది ఉన్నారనమాట. వ్యక్తులను నేను నిలువు వరుసలో తీసుకున్నాను. ఇప్పుడు సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈ సబ్జెక్టులు వచ్చేసి ప్రధానమైనదా ఐచ్ఛికమైనదా అనేది ఉంది కదా, దాన్ని నేను అడ్డు వరుసలో తీసుకోబోతున్నాను. ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటి, ప్రధానమైన సబ్జెక్టు, తర్వాత ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ అనమాట. కొంచెం స్పేస్ ఇచ్చుకున్నామంటే ఇంకా నీట్గా రాసుకోవచ్చు మనము. ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ ఏంటనేది మనం డిసైడ్ చేయాలి. ఆ సబ్జెక్ట్ యొక్క పేర్లు మాత్రమే మనం రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూద్దాం, మొదటి కండిషన్ మనం చూస్తే మొదటి కండిషన్ ఏం చెప్తున్నాడు, డి యొక్క ఐచ్ఛిక సబ్జెక్టు హిస్టరీ. డి అనేటువంటి వ్యక్తి యొక్క ఐచ్ఛిక సబ్జెక్టు ఏంటి, హిస్టరీ అంట. సో డి యొక్క ఐచ్ఛిక సబ్జెక్టు హిస్టరీ. ఓకేనా, సో హిస్టరీ అయితే ఏమంటున్నాడో అదే వేరే ముగ్గురికి ప్రధానమైనదంట. సో హిస్టరీ సబ్జెక్ట్ వచ్చేసి ఒక ముగ్గురికి ప్రధానమైనటువంటి సబ్జెక్టు అని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ డీలో ఉంది, కానీ అది ఎక్కడ తీసుకోవాలో మనకి తెలియదు. హిస్టరీ అనేది డి అనేటువంటి వ్యక్తికి ఐచ్ఛికమైన సబ్జెక్టే, కానీ ఇంకొక ముగ్గురికి వచ్చేసి ప్రధానమైన సబ్జెక్ట్ అంట. ఆ హిస్టరీ అనేది ఎవరికి, ఆ ముగ్గురులో అంటే ఎవరికి ఆ ముగ్గురికి ప్రధానమైన సబ్జెక్ట్ అనేది మనకు క్లారిటీ తెలియదు. పలానా అని చెప్పి మనకు తెలియదు అనమాట. కాకపోతే ఒక ముగ్గురికి అయితే ప్రధానమైన సబ్జెక్ట్గా ఉందని చెప్పి మాత్రం తెలుసు, కాబట్టి దాన్ని నేను పక్కన పెట్టేశాను, ఆ కండిషన్ని సైడ్ పెట్టేశాను. ఓకేనా, సో తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ కండిషన్ మనం చూస్తే ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈ మరియు ఎఫ్లో తమ సబ్జెక్టులలో ఒకటి భౌతిక శాస్త్రమును కలిగిరి. సో ఈ మరియు ఎఫ్లో వాళ్ళ యొక్క సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ను వచ్చేసి భౌతిక శాస్త్రాన్ని కలిగి ఉన్నారంట. ఓకే, సో వీళ్ళిద్దరు వచ్చేసి భౌతిక శాస్త్రం వచ్చేసి ఒక సబ్జెక్ట్ అంట. సో అది ఐచ్ఛిక సబ్జెక్టా లేకపోతే ప్రధానమైన సబ్జెక్ట్ అనేది తెలీదు. కాకపోతే ఈ మరియు ఎఫ్ అనేటువంటి వీళ్ళిద్దరికి భౌతిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. సో అది ఎవరికి ఐచ్ఛికంగా ఉంది, ఎవరికి ప్రధానమైన సబ్జెక్టుగా ఉంది అనేది మాత్రం మనకు తెలియదు అనమాట. ఓకేనా, సో చూద్దాం. ఈ మరియు ఎఫ్లు తమ సబ్జెక్టులలో ఒకటి భౌతిక శాస్త్రమును కలిగిరి అని చెప్పి మాత్రమే చెప్తున్నాడు. ఓకే, అంటే ఈకి ఎఫ్కి భౌతిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. అది ప్రధానమైనదా లేకపోతే ఐచ్ఛికమైనది మన తర్వాత విషయం. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ రాశాను. అంటే మనకు క్లారిటీ లేదు కాబట్టి నేను పక్కన రాసి పెట్టాను అనమాట. కాబట్టి దాన్ని ఐచ్ఛికమైనదిగా తీసుకోవట్లేదు, ప్రధానమైనదిగా కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు క్లారిటీ లేదు కాబట్టి. నెక్స్ట్ కండిషన్ మనం చూస్తే ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్టు గణితము. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్టు గణితం అంట. ఓకే, సో ఇప్పుడు మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ వచ్చేసి గణితము. ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ వచ్చేసి గణితం అయితే
సో ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ ఏమవ్వాలి? భౌతిక శాస్త్రమే కదా అవ్వాలి. ఎందుకు? ఈకి ఎఫ్కి భౌతిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలన్నమాట. ఓకే, అది ఐచ్ఛికమా ప్రధానమైందా మనకు తెలియదు. ఇప్పుడు చదివినటువంటి ఈ మూడో కండిషన్ ప్రకారము ఎఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క ప్రధాన సబ్జెక్టు గణితము, ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్టు గణితం అయితే ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ వచ్చేసి భౌతిక శాస్త్రం అవ్వాలా లేదా? ఖచ్చితంగా భౌతిక శాస్త్రం అనేది ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్టు అవ్వాలి. ఎవరికి? ఎఫ్ అనేటువంటి వ్యక్తికి. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ అనేటువంటి వ్యక్తికి భౌతిక శాస్త్రం వచ్చేసి మనకు ఓకే సో ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ అయితే అదే భౌతిక శాస్త్రం ఈ అనేటువంటి వ్యక్తికి ప్రధానమైన సబ్జెక్ట్ అయి ఉండొచ్చా లేదా? ఎస్. సో కన్ఫర్మ్గా అయితే కాదు, అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అంటే అవుతుందన్నమాట. సో చూద్దాం, ఇంకేదైనా ఇచ్చాడేమో. ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ గణితం కాగా సి మరియు ఈలు దీనిని ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకున్నారు. దేనిని? సో గణితం అనేటువంటి సబ్జెక్ట్ని సి మరియు ఈలు ఐచ్ఛికంగా తీసుకున్నారంట. ఓకేనా? ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్టు గణితం కాగా సి మరియు ఈలు దీనిని అంటే గణితాన్ని ఐచ్ఛికమైన సబ్జెక్టుగా తీసుకున్నారు. సి మరియు ఈలు గణితాన్ని ఐచ్ఛికంగా తీసుకున్నారు. ఇక్కడ మనం తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సికి ఎదురుగా గణితం తీసుకుంటా. ఇక్కడ హిస్టరీ అనేది కొంచెం చిన్నదిగా రాస్తాను. డికి ఇక్కడ హిస్టరీ అనేది కొంచెం చిన్నగా రాస్తాను. ఇక్కడ గణితం తీసుకుందాం. సో సికి ఎదురుగా గణితం. ఓకే, సో సికి మరియు ఈకి వచ్చేసి గణితం అనేది ఐచ్ఛికం అనమాట. ఇప్పుడు ఈ అనేటువంటి వ్యక్తికి గణితం అనేది ఐచ్ఛికం కాబట్టి ఈ అనేటువంటి వ్యక్తికి భౌతిక శాస్త్రం అనేది ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు భౌతిక శాస్త్రం అనేది ఈ అనేటువంటి వ్యక్తి యొక్క ఓకే సో ప్రధాన సబ్జెక్ట్ అవ్వాలా లేదా? ఖచ్చితంగా. కాబట్టి భౌతిక శాస్త్రాన్ని ఇక్కడ నేను ప్రధాన సబ్జెక్టుగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మరియు ఎఫ్లకు సంబంధించి ప్రధాన సబ్జెక్ట్ ఏది? ఓకే, సో తర్వాత ఐచ్ఛికమైన సబ్జెక్ట్ ఏది అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో తర్వాత మనం చూస్తే నెక్స్ట్ కనుక చూసినట్లయితే హిస్టరీ మరియు ఇంగ్లీష్లో ఏ యొక్క ప్రధాన సబ్జెక్టులు? హిస్టరీ మరియు ఇంగ్లీష్లో ఏ యొక్క ఓకే సో సబ్జెక్టులు కానీ డి విషయంలో ప్రధాన ఐచ్ఛిక విషయంలో తారుమారు అగును అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకేనా? సో చూద్దాం, ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఓకే సో మనకు సో హిస్టరీ మరియు ఇంగ్లీష్లో వచ్చేసి ఏ యొక్క సబ్జెక్టులు అంట. ఓకే, సో హిస్టరీ మరియు సో ఇంగ్లీష్లో ఏ యొక్క సబ్జెక్టులు? ఓకే, ఇక్కడ చూడండి, హిస్టరీ అనేది ముగ్గురికి ప్రధానమైన సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తికి ప్రధాన సబ్జెక్ట్ ఏంటో తెలియదు, ఐచ్ఛికమైన సబ్జెక్ట్ తెలియదు. బి అనేటువంటి వ్యక్తికి ప్రధాన సబ్జెక్ట్ తెలియదు, ఐచ్ఛికమైన సబ్జెక్ట్ తెలియదు అనమాట. సి అనేటువంటి వ్యక్తికి కూడా ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ తెలియదు, ఓకే ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్ కూడా మనకు తెలియదు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడంటే హిస్టరీ మరియు ఇంగ్లీష్లో ఏ యొక్క సబ్జెక్టులు కానీ డి విషయంలో ప్రధాన ఐచ్ఛిక విషయంలో తారుమారు అగును అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, సో డీకి వచ్చేసి చూడండి, డీకి వచ్చేసి ఇక్కడ హిస్టరీ వచ్చేసి ఐచ్ఛికంగా ఉంది. సో ఇక్కడ ఏకి వచ్చేసి మనకు ఓకే సో హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఎందుకు? వాళ్ళే చెప్తున్నారు కదా, హిస్టరీ మరియు ఇంగ్లీష్లో వచ్చేసి ఏ యొక్క సబ్జెక్టులు కానీ డి విషయంలో ప్రధాన ఐచ్ఛిక విషయంలో తారుమారు అగును అంటే దాని అర్థం ఏంటి? ఏ అనేటువంటి వ్యక్తికి హిస్టరీ ఇంగ్లీష్లు అనేటివి ప్రధాన మరియు ఐచ్ఛికాలు అయితే డి అనేటువంటి వ్యక్తికి ఓకే సో హిస్టరీ మరియు ఇంగ్లీష్లు వచ్చేసి ఐచ్ఛికము మరియు ప్రధానమైనటువంటి సబ్జెక్టులుగా ఉంటాయి. ఇక్కడ డి అనేటువంటి వ్యక్తికి హిస్టరీ వచ్చేసి ఐచ్ఛికంగా ఉంది కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తికి హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్ట్ అవ్వాలా లేదా? ఎందుకు? ఏ యొక్క సబ్జెక్టులు డి యొక్క సబ్జెక్టులు తారుమారు అవుతాయి. వేటి విషయంలో? ప్రధానమైన సబ్జెక్టు ఓకే సో ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్టు విషయంలో. ఏ యొక్క సబ్జెక్టులు ఏంటి అంటే హిస్టరీ మరియు ఇంగ్లీష్ అన్నమాట. హిస్టరీ మరియు ఇంగ్లీష్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఓకే ఇప్పుడు చూసినట్లయితే ఇంకా మనకు ఈ డి అనేటువంటి వ్యక్తికి తారుమారు అవ్వాలి కదా, హిస్టరీ ఓకే మరియు ఇంగ్లీష్ అనేటివి సో తారుమారు అవ్వాలి. ఓకేనా? సో ఏకి వచ్చేసి హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్ట్ అయితే డి అనేటువంటి వ్యక్తికి ఈ హిస్టరీ అనేది ఓకే ఐచ్ఛికమైన సబ్జెక్ట్ అనమాట. అదే ఏ అనేటువంటి వ్యక్తికి ఇంగ్లీష్ అనేది ఐచ్ఛికమైన సబ్జెక్ట్ అయితే డి అనేటువంటి వ్యక్తికి ప్రధానమైన సబ్జెక్ట్ అవుతుంది. అది దాని అర్థం. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 4వ కండిషన్లో హిస్టరీ ఇంగ్లీష్లో ఏ యొక్క సబ్జెక్టులు అవుతాయి అనమాట. అవి ప్రధానమైనవా ఐచ్ఛికమైనవా తర్వాత విషయం. కానీ అదే క్రమం వచ్చేసి డికి వచ్చేసి వేరవుతుంది. ఒకవేళ హిస్టరీ ఇంగ్లీష్ అనేటివి ప్రధానమైనది
ఐచ్ఛికమైన సబ్జెక్టులుగా ఏకి కనుక ఉంటే డీకి వచ్చేసి హిస్టరీ అనేది ఐచ్ఛికమవుతుంది, ఇంగ్లీష్ అనేది ప్రధానమవుతుంది. అది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఆల్రెడీ మన డీకి వచ్చేసి ఐచ్ఛికమైన సబ్జెక్ట్ హిస్టరీ అని తెలిసింది కాబట్టి ఏకి డీకి రివర్స్ ఉండాలి కాబట్టి ఏకి వచ్చేసి హిస్టరీని ప్రధానమైన సబ్జెక్ట్ తీసుకున్నాను, ఐచ్ఛికంగా ఇంగ్లీష్ తీసుకున్నాను. మనకి ఏకి డీకి రివర్స్ ఉండాలి కాబట్టి ఏకి ఐచ్ఛికంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని డీకి సో ప్రధానమైన సబ్జెక్ట్ గా నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇంకొక విషయం మనకి ఏం తెలుసు అంటే హిస్టరీ అనేది ముగ్గురికి ప్రధానమైన సబ్జెక్ట్ గా ఉండాలి. ఓకే, సో హిస్టరీ అనేది చూడండి ఏకి ప్రధానమైన సబ్జెక్ట్ గా ఉంది, ఇంకొక ఇద్దరు కూడా వీళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరికి బీకి సికి కూడా హిస్టరీని కనుక ప్రధానమైన సబ్జెక్ట్గా తీసుకుంటే అప్పుడు ఆ కండిషన్ పూర్తయిపోతుందా లేదా? ఎస్, ఖచ్చితంగా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బి అనేటువంటి వ్యక్తికి హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్టుగా, సి అనేటువంటి వ్యక్తికి కూడా ఓకే సో హిస్టరీ అనేది ప్రధానమైన సబ్జెక్టుగా తీసుకుంటూ ఉన్నాను. ఓకేనా. సో ఇక్కడ కంప్లీట్ అయిందా? ఇప్పుడు మనం చూసినట్లయితే తర్వాత కండిషన్లో ఏమంటున్నాడు ఇక్కడ, వారందరిలో ఒకే ఒకరికి రసాయన శాస్త్రము ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉందంట. ఈ కండిషన్ కూడా కంప్లీట్ అయింది. సో వీళ్ళందరిలో కల్లా ఒక్కరికి మాత్రమే రసాయన శాస్త్రం అనేది ఐచ్ఛికంగా ఉంది. సో చూడండి ఐచ్ఛికము అనేటువంటి సబ్జెక్టుగా ఖాళీగా ఎక్కడ ఉందో చూడండి, బీకి మాత్రమే కదా. కాబట్టి రసాయన శాస్త్రాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా నేను బీకి ఇస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏది ప్రధానమైన సబ్జెక్టు, ఏది ఐచ్ఛికమైన సబ్జెక్ట్ అనేది మనం అరేంజ్మెంట్ అయితే చేసాం. సో లాస్ట్ కండిషన్ ఒకటి ఉంది కదా, ప్రధాన సబ్జెక్టు ఇంగ్లీష్గా కలిగి ఉన్నది ఉపాధ్యాయురాలు, అంటే ఆమె మహిళ అనమాట. సో ఇంగ్లీషు ప్రధానమైన సబ్జెక్ట్కి ఎవరికి ఉంది? డీకి మాత్రమే. కాబట్టి డీకి మైనస్ పెట్టాం, ఎందుకంటే మనకు రక్త సంబంధాలు అనేటువంటి చాప్టర్లో కాన్సెప్ట్ తెలుసు కదా. కాబట్టి డీకి వచ్చేసి మైనస్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు డి అనేటువంటి వ్యక్తి స్త్రీ అయిపోతుంది అనమాట. సో అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది కాబట్టి దీంతో మనం ఆన్సర్ అనేది చేద్దాం. ఇక్కడ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసామంటే మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఇక్కడ. సో మనకు అవసరం లేనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని తీసేస్తున్నాను. సో అప్పుడు మనకు ఆన్సర్ చేసేటప్పుడు క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో దీంతో మనం ఆన్సర్ అనేది చేద్దాం. ఓకే, సో 54 నుంచి 57 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనం చేద్దాం. సో 54వ ప్రశ్న, సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ ఏంటి? హిస్టరీ. కాబట్టి ఏ ఆప్షన్లో ఉంది? మొదటి ఆప్షన్లో. కాబట్టి 54వ ప్రశ్నకు సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న, మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? డి కదా. ఇంగ్లీష్ ఎవరైతే ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉంటారో వాళ్ళే మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పి మనకు ప్యాసేజ్లు ఇచ్చాడు కాబట్టి డి అనేటువంటి వ్యక్తి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందన్నమాట. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే గణితము మరియు భౌతిక శాస్త్రములను బోధించేవారు ఎవరు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో గణితము మరియు భౌతిక శాస్త్రాలను బోధించేవారు ఎవరు అంటే ఈ మరియు ఎఫ్లు కదా. ఓకే, సో ఈ మరియు ఎఫ్. సో గణితము మరియు భౌతిక శాస్త్రాలు బోధించేవారంటే ఆ ఆర్డర్ కనుక తీసుకున్నాం అనుకోండి. సో గణితము భౌతిక శాస్త్రం అంటే గణితం వచ్చేసి ప్రధానమైన సబ్జెక్టు, భౌతిక శాస్త్రం వచ్చేసి ఇంకే ఐచ్ఛికమైన సబ్జెక్టుగా కలిగింది ఎఫ్ మాత్రమే కదా. సో కాబట్టి ఎఫ్ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఈ 56వ ప్రశ్నకు సరైనటువంటి ఆప్షన్ అంటే మనం థర్డ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే గణితమును ఐచ్ఛిక సబ్జెక్టుగా కలిగిన వారు ఎవరు? గణితమును ఐచ్ఛిక సబ్జెక్టుగా కలిగిన వాళ్ళు ఎవరు అంటే సో గణితాన్ని సి మరియు ఈలు రెండు ఉన్నారు కదా, ఇంక ఇద్దరు ఉన్నారు కదా, సి మరియు ఈ అంటే ఏ ఆప్షన్లో ఉందో చూడండి. సో థర్డ్ ఆప్షన్లో ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఈ క్రింది సమాచారం ఆధారంగా 58 నుంచి 62 వరకు గల ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు. సో PQRST అనే 5 స్నేహితులు చెన్నై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదులకు ముంబై నుండి వివిధ రకాలుగా అంటే బస్సు, రైలు, విమానం, కారు, బోట్ల ద్వారా ప్రయాణించారు. ఓకేనా. సో వీరు వేరు మార్గాల ద్వారా ప్రయాణిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఈ మొదటి కండిషన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇంట్రడక్షన్ పార్ట్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో వాళ్ళు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ 5 మంది వచ్చేసి
కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నారనమాట, కొన్ని పట్టణాలకు వెళ్తున్నారు. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లకు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి? ముంబై నుంచి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? ఒక వ్యక్తి బస్ ద్వారా, ఒక వ్యక్తి రైలు ద్వారా, ఒక వ్యక్తి విమానం ద్వారా, ఒక వ్యక్తి కారు ద్వారా, ఒక వ్యక్తి వచ్చేసి బోట్ల ద్వారా వెళ్తూ ఉన్నారనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్. దీని నుంచి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి? ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి. వ్యక్తుల యొక్క పేర్లు వచ్చేసి ఒక వేరియబుల్ అనమాట. తర్వాత వాళ్ళు ఏ పట్టణాలకు వెళ్తున్నారో పట్టణాల యొక్క పేర్లు వచ్చేసి ఇంకొక వేరియబుల్ అనమాట. సో తర్వాత వచ్చేసి మూడోది ఏంటి? వాళ్ళు దేని ద్వారా ప్రయాణం చేస్తున్నారు అంటే రైలు ద్వారానా, విమానం ద్వారానా అనేది ఇంకొకటి అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో వచ్చేసి మనిషి యొక్క పేర్లు తీసుకుంటాం, వ్యక్తుల యొక్క పేర్లు మనం తీసుకుంటాం. సో పేర్లు వచ్చేసి మధ్యలో తీసుకొని పైన వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే పట్టణం పేర్లు తీసుకోవచ్చు. సో పట్టణం పేర్లు, పట్టణం, ఓకే. సో పట్టణం కింద వచ్చేసి వాళ్ళు దేని ద్వారా వెళ్తున్నారు అంటే ఓకే, సో దేన్ని ఉపయోగిస్తున్నారు, రైలునా విమానాన్నా అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే. సో వాహనం, సో వాహకం, ఓకే. సో దేని ద్వారా ప్రయాణం చేస్తున్నారు అనేది సో మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్డర్లో అంటే మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 అడ్డు వరుసల్లో నేను వచ్చేసి ఈ విధంగా ఓకే సో రాసుకున్నాను. సో చూద్దాం. మొదటి కండిషన్ కంప్లీట్ అయింది. రెండో కండిషన్ చూడండి. ఢిల్లీకి ప్రయాణించిన వ్యక్తి బోట్లో వెళ్ళలేదు. ఢిల్లీకి ప్రయాణించినటువంటి వ్యక్తి బోట్లో వెళ్ళలేదన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే సో పట్టణం పేర్లు వచ్చేసి మనం వరుసగా రాసేసుకుందాం. ఎందుకంటే ఏదో ఒక వేరియబుల్ని మనం వరుసగా రాసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. మీరు వ్యక్తుల యొక్క పేర్లైనా రాసుకోండి, పట్టణం యొక్క పేర్లైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో మెయిన్గా ఉన్నవి అంటే ఈ మొదటి ఏదైతే తీసుకుంటున్నామో, రెండోది ఏదైతే తీసుకుంటున్నామో దీన్ని వరుసగా రాసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మూడో దాన్ని అవసరం లేదనమాట. మూడోది రాసుకుంటే ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. వ్యక్తుల యొక్క పేర్లు వచ్చేసి ఓకే మనం ఎక్కువ మ్యాక్సిమం వచ్చేసి రాసుకోము. సో పట్టణం యొక్క పేర్లు, కాలేజ్ యొక్క పేర్లు, లేకపోతే ఓకే సో ఇంకా ఊర్ల యొక్క పేర్లు ఈ విధంగా ఉంటాయి కదా, బిల్డింగ్ యొక్క పేర్లు ఈ విధంగా ఉంటాయి కదా, అవి మనము వరుసగా రాసుకోవచ్చు. వచ్చే నష్టం అయితే ఏముండదనమాట. సో చెన్నై వచ్చేసి మొదటిది ఇచ్చాడు. మొదటిది చెన్నై, తర్వాత కోల్కతా, సో తర్వాత ఢిల్లీ, తర్వాత బెంగళూరు, సో తర్వాత హైదరాబాద్, తర్వాత వచ్చేసి ఓకే అంతేనా? సో మొత్తం 5 మంది ఉన్నారు కాబట్టి 5 ప్రాంతాలు సరిపోయాయి. రైట్. సో రెండో కండిషన్కి వచ్చేద్దాం. ఇప్పుడు రెండో కండిషన్ దగ్గర కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. రెండో కండిషన్ అంటే ఢిల్లీకి ప్రయాణించిన వ్యక్తి బోట్లో వెళ్ళలేదు. సో ఢిల్లీకి వచ్చేసి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి సో బోట్లో పోలేదంట. ఆ వ్యక్తి బోట్లో వెళ్ళలేదు అంటే వేరే ఒక దాన్ని ఉపయోగించాడు. అది విమానమా, కారా ఏంటి అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి సో ఖచ్చితంగా బోట్లో వెళ్ళలేదు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో తర్వాత కండిషన్ మనం చూస్తే నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు. సో తర్వాత కండిషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మూడో కండిషన్ అనమాట. బెంగళూరుకు కారులో వెళ్ళాడంట. ఎవరు వెళ్ళారో మనకు తెలియదు. బెంగళూరుకు వెళ్ళినటువంటి వ్యక్తి కారులో వెళ్ళాడంట. సో బెంగళూరుకు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి దేంట్లో వెళ్ళారయ్యా అంటే కారులో వెళ్ళాడు. వ్యక్తి పేరు తెలియదు, కానీ ఆ వ్యక్తి దేంట్లో వెళ్ళాడంటే మనకు తెలుసు అనమాట. సో తర్వాత కోల్కతాకు విమానంలో ప్రయాణించాడు. క్యూ అనేటువంటి వ్యక్తి కోల్కతాకు విమానంలో ప్రయాణించాడు. ఇక్కడ వ్యక్తి పేరు చెప్పాడు, తర్వాత ఓకే దేంట్లో వెళ్ళాడు అనేది కూడా చెప్పాడు అనమాట. సో తర్వాత మనం చూసినట్లయితే ఎస్ వచ్చేసి బోట్లో వెళ్ళాడు. సో టీ వచ్చేసి రైల్లో ప్రయాణం చేశాడు అనమాట. కానీ ఏ ప్రాంతానికి వెళ్తున్నారో తెలియదు అనమాట. ఓకే ఏ ప్రాంతానికి వెళ్తున్నారో తెలియదు కాబట్టి ఈ కండిషన్ని పక్కన పెడదాం. సో మనకు క్లారిటీ లేదు. ఎస్ వచ్చేసి బోట్లో వెళ్తున్నాడు కానీ ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తెలియదు. సో టీ వచ్చేసి రైల్లో వెళ్తున్నాడు కానీ ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తెలియదు అనమాట. తర్వాత 5వ కండిషన్, ఢిల్లీ చెన్నైలకు ముంబై నుంచి బస్సు ప్రయాణం లేదు. సో ఇక్కడ చూడండి, ఢిల్లీ చెన్నైలకు సో చెన్నైకి కానీ ఇక్కడ బస్సు ఓకే సో ప్రయాణం లేదనమాట. బస్ ఫెసిలిటీ లేదు. సో చెన్నైకి, సో ఢిల్లీకి
ఇక్కడ బస్సు అవకాశం లేదు, ఇక్కడ బస్సు అవకాశం లేదనమాట. సో చూడండి, చెన్నైకి బస్సు అవకాశం లేదు, ఢిల్లీకి వెళ్ళడానికి బస్సు అవకాశం లేదు, ఆల్రెడీ కోల్కతాకి విమానము, బెంగళూరుకి కారు అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా బస్సు అనేది ఇంకెక్కడ రావాలి, బస్సు అనేది హైదరాబాద్కి అయి ఉండాలి. అవునా కదా, బస్సు అనేది హైదరాబాద్కి అయి ఉండాలి. ఓకేనా. సో దీంతో మనకు క్లారిటీ అనేది వచ్చింది. బస్సు ప్రయాణం అనేది ఏ పట్టణానికి వీలవుతుందో మనకు అర్థమైంది కాబట్టి దాన్ని తీసేసాను. సో ఇప్పుడు మిగిలినటువంటి కండిషన్ నాలుగో కండిషన్ ఒకటే కదా, ఆ నాలుగో కండిషన్ మనం చూద్దాం. ఎస్ వచ్చేసి బోట్లో వెళ్ళాలంట. సో ఇక్కడ వచ్చేసి ఢిల్లీకి వెళ్ళే వ్యక్తి బోట్లో వెళ్ళాడు కాబట్టి ఎస్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఢిల్లీకి రాడు కదా. సో ఆల్రెడీ బెంగళూరు అంటే కారులో వెళ్ళాలి, సో హైదరాబాద్ అంటే బస్సులో వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి బోట్లో వెళ్ళడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం అంటే మనకు చెన్నైనే కదా, బోట్లో వెళ్ళాలి కదా. సో ఈ వ్యక్తి బోట్లో వెళ్ళాలి. ఓకేనా. సో బోట్ అనేది ఢిల్లీకి వెళ్ళడానికి కుదరదు, తర్వాత వచ్చేసి కోల్కతాకి ఆల్రెడీ కంప్లీట్ అయింది, తర్వాత బెంగళూరుకి కారు ఉంది, తర్వాత హైవేకి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి బస్సు ఉంది కాబట్టి ఖచ్చితంగా చెన్నైకి వచ్చేసి ఎస్ అనేటువంటి వ్యక్తి బోట్లో వెళ్ళాలి. సో ఇది కంప్లీట్ అయింది, దీంట్లో ఉన్నటువంటి మొదటి పార్ట్ కంప్లీట్ అయింది. సో టీ అనేటువంటి వ్యక్తి రైల్లో ప్రయాణించాలి. రైల్లో ప్రయాణించాలంటే ఎక్కడ తీసుకోవచ్చు చూడండి. సో చెన్నై కంప్లీట్ అయింది, కోల్కతా కంప్లీట్ అయింది. ఓకే. సో తర్వాత బెంగళూరుకి వచ్చేసి కారులో వెళ్ళాలి, కానీ ఇక్కడ టీ వచ్చేసి రైల్లో ప్రయాణించాలన్నమాట. బెంగళూరు కాదు, హైదరాబాద్ కూడా. ఓకే. సో బస్సులో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టీ అనేటువంటి వ్యక్తి రైల్లో ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా టీ అనేటువంటి వ్యక్తిని సో ఇక్కడ ఢిల్లీకి తీసుకుంటే ఇక్కడ ఈ బోట్ని పక్కన పెట్టేసి రైలు అనేది తీసుకోవచ్చా లేదా? ఎస్. ఓకేనా, రైలు తీసుకోవచ్చు. ఓకేనా. సో దీంతో మనకు ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనకు మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే పట్టణం పేర్లన్నీ వచ్చేస్తున్నాయి, తర్వాత వచ్చేసి వాహకం పేర్లు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఎలాంటివి మనము వాడుతున్నాం అనేది కూడా, బస్సా, రైలా, ట్రైన్ అనేది కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు మాత్రం మనకు రాలేదు. సో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? సో ఎస్ కంప్లీట్ అయింది, టీ కంప్లీట్ అయింది, క్యూ కంప్లీట్ అయింది అనమాట. ఇంక రాని ఏంటంటే పి మరియు ఆర్ మాత్రమే. సో పి మరియు ఆర్. సో కాబట్టి ఇక్కడ కనుక పి వస్తే ఇక్కడ ఆర్ రాడు, ఆర్ వస్తాడు. ఇక్కడ ఆర్ వస్తే ఇక్కడ పి రావాలన్నమాట. ఓకేనా. సో అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? సో పి ఆర్, ఇక్కడ పి వస్తే ఇక్కడ ఆర్ వస్తాడు, ఇక్కడ ఇంకే పి వస్తే ఇక్కడ ఆర్ వస్తాడు అనమాట. కాబట్టి పి మరియు ఆర్ల యొక్క స్థానాలు స్థిరంగా మనకు తెలియదు. ఓకేనా. ఏడైనా రావచ్చు అనమాట. దీంతో మనకు అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. దీంతో మనం 58 నుంచి 62 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనం చూద్దాం. 58వ ప్రశ్న మనం చూద్దాం. ఈ క్రింది వానిలో వ్యక్తి వాహనాల విషయంలో సరికాని జత ఏది అని చెప్పి అంటున్నాడు అనమాట. వ్యక్తి యొక్క వాహనాల విషయంలో సరికానటువంటి జత కావాలన్నమాట. సరిగా ఉన్నటువంటి జత కాదు, సరికానటువంటి జత అనమాట. ఓకే. సో చూద్దాం. మొదటి ఆప్షన్ ఏమిస్తున్నాడు? పి వచ్చేసి బస్ అంట. సో పి వచ్చేసి బస్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు. ఓకే. సో కన్ఫర్మ్గా అయితే మనం చెప్పలేం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు. సో పక్కాగా తప్పయ్యేది మనకు కావాలి. ఓకే. పక్కాగా కరెక్ట్ ఆర్డర్ కానిది మనకు కావాలన్నమాట. ఆర్ వచ్చేసి కార్ అన్నాడు, ఆర్ వచ్చేసి కార్ అయినా కావచ్చు, బస్ అయినా కావచ్చు. ఇది కూడా పక్కాగా మనకు తెలీదు. ఎస్ వచ్చేసి బోట్ అంటున్నాడు అనమాట. ఎస్ వచ్చేసి బోటు ఆర్డర్ కరెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆర్డర్ కరెక్ట్గా లేనిది కావాలంట. ఓకే. సో అంటే ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో టీ వచ్చేసి విమానం అన్నాడు. టీ వచ్చేసి విమానమా? లేదు, ఖచ్చితంగా రైలు అనమాట. సో అంటే ఇదే కదా మనకు సరైనటువంటి ఆర్డర్ కానటువంటి జత. అదేనా వాళ్ళు అడుగుతున్నారు. సో సరైనటువంటి ఆర్డర్ కానటువంటి జత ఏది అంటే 4th ఆప్షన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో క్రింది వాటిలో ఎస్కు సరైన జత ఏది? ఎస్కు సరైనటువంటి జత అంటే ఎస్కి చెన్నై బోటు అని చెప్పొచ్చు అనమాట. సో ఎస్ అనేటువంటి వ్యక్తి చెన్నైకి బోట్లో వెళ్తున్నాడు. సో చెన్నై బోటు ఎక్కడ నుంచి చూడండి, 3rd ఆప్షన్లో ఉందన్నమాట. సో కాబట్టి 59వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే మనం 3rd ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూస్తే ఈ క్రింది వాటిలో పట్టణము వాహనం విషయంలో సరికాని జత ఏది? పట్టణము వాహనం విషయంలో సరికాని జత అంట. సో చూద్దాం. ఢిల్లీ బస్ అంటున్నాడు. సో ఢిల్లీ ఓకే. సో బస్ అంటున్నాడు అనమాట. ఢిల్లీకి బస్నా? లేదు, రైలు కదా. సో పట్టణము వాహనం విషయంలో సరికానటువంటి జత మనకు కావాలి, సరి అయినటువంటి జత కాదనమాట. మొదటి ఆప్షనే కదా కరెక్ట్ అనేది.
సో మనకు సరికానిది అడిగాడు, సరికానిది ఇదే కదా. ఢిల్లీకి బస్సా, ఢిల్లీకి బస్ అవుతుందా? ఓకే, సో కాదు, ఢిల్లీకి ట్రైన్ అనమాట, రైలు కదా. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షనే సరికానటువంటి జత. సో కోల్కతా విమానం అంటున్నాడు, సరిపోతుందా లేదా? కరెక్ట్ అది. సో తర్వాత బెంగళూరు కారు అంటున్నాడు అనమాట, బెంగళూరు కారు సరిపోతుంది. సో తర్వాత చెన్నై బోట్ అంటున్నాడు, సరిపోతుందా? మనకు సరిగ్గా ఉన్నటువంటి జత కాదు, సరికానటువంటి జత, కాబట్టి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే, ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి కింది వాటిలో దేని ద్వారా ప్రయాణించాడు? ఢిల్లీకి వెళ్ళినటువంటి వ్యక్తి దేని ద్వారా ప్రయాణించాడు? రైలు ద్వారా. సో కాబట్టి ఏ ఆప్షన్లో రైలు అనే ఆప్షన్ ఉంది చూడండి. సో సెకండ్ ఆప్షన్లో కదా రైలు అనేది ఉంది. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఢిల్లీకి ప్రయాణించింది ఎవరు? ఢిల్లీకి ఎవరు ప్రయాణించాడు? టీ అనేటువంటి వ్యక్తి. కాబట్టి సో టీ అనేటువంటి వ్యక్తి ఏ ఆప్షన్లో ఉన్నాడు? థర్డ్ ఆప్షన్లో ఉన్నాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో తర్వాతి ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, ఈ క్రింది సమాచారాన్ని విశ్లేషించి దాని దిగువ ఇచ్చినటువంటి ప్రశ్నలకు, అంటే 63 నుంచి 67 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, సురేష్ మరియు భరత్లు వాలీబాల్, ఫుట్బాల్ మరియు టెన్నిస్ ఆడుతారు. భరత్ మరియు చరణ్లు వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ ఆడుతారు. చరణ్ మరియు ద్వారక్లు వాలీబాల్, హాకీ మరియు క్రికెట్ ఆడతారు. ద్వారక్ మరియు ఎడ్వర్డ్లు హాకీ, ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడతారు. సురేష్ మరియు ఎడ్వర్డ్లు హాకీ, టెన్నిస్ మరియు ఫుట్బాల్ ఆడతారు అని చెప్పి అంటున్నాడు. ఈ క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటి? కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, వారు కొన్ని ఆటలు ఆడుతున్నారు అనమాట. ఇంకొకటి, సో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ వ్యక్తులు ఓకే సో కొన్ని గేమ్స్ ఒకే గేమ్స్ని ఆడుతూ ఉన్నారనమాట. సో అంటే ఇది కూడా మనకేంటి, సో మొదట్లో మనం సాల్వ్ చేసినటువంటి ప్రశ్న లాంటిది కదా. ఓకే, సో పలానా సబ్జెక్ట్లో వీళ్ళు వచ్చేసి ప్రావీణ్యత కలిగి ఉన్నారు, లేకపోతే చురుగ్గా ఉన్నారు, లేకపోతే తెలివైన వారు అనేటువంటి సో మోడల్ కదా. దీనికి మనం టేబుల్ అనేది వేసుకుంటాం లేదా, టిక్ మార్క్ పెట్టుకుంటాం లేదా? ఎస్, ఆటల పేర్లు అడ్డు వరుసలో రాసుకుంటాం, వ్యక్తుల యొక్క పేర్లు నిలువు వరుసలో రాసుకొని మనము టిక్ మార్క్ అనేది పెట్టుకోవడం ద్వారా దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూద్దాం. సో వ్యక్తుల యొక్క పేర్లు వచ్చేసి నేను వరుసగా రాయట్లేదు, క్వశ్చన్ని చదువుకుంటూ రాస్తాను అనమాట. ఎందుకంటే వరుసగా రాయాలంటే మొత్తం ప్రాబ్లం అంతా చదివి అప్పుడు ఎవరెవరు ఉన్నారో అర్థం చేసుకోవాలి, ఏమేమి ఆటల పేర్లు ఉన్నాయో అర్థం చేసుకొని రాయాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా, అది ఆ టైం వేస్ట్ అనేది లేకుండా జస్ట్ క్వశ్చన్ చదువుతూ ఉన్నప్పుడే నేను రాసుకుంటూ వెళ్తాను. మొదటి కండిషన్ చూడండి, సురేష్ మరియు భరత్లు ఉన్నారు. సురేష్ మరియు భరత్ అనేటువంటి ఇద్దరు ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి ఆటలు ఏంటి? వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్. ఒక 3 పేర్లు వచ్చాయి. వాలీబాలు, ఫుట్బాలు, ఓకే సో ఫుట్బాలు, టెన్నిస్, ఒక 3 ఆటల పేర్లు వచ్చాయి. సో సురేష్ మరియు భరత్లు ఈ 3 ఆటల్ని ఆడుతారంట. సో వాలీబాలు, ఫుట్బాలు, టెన్నిస్ సురేష్ ఆడతాడు, భరత్ కూడా ఈ 3 ఆటల్ని ఆడుతాడు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి భరత్ మరియు చరణ్, ఇంకో కొత్త పేరు వచ్చింది కదా అబ్బాయిల్లో, భరత్ మరియు చరణ్. సో చరణ్ అనేటువంటి ఇంకొక పేరు వచ్చిందనమాట. ఓకేనా. సో ఆట పేరు ఏదైనా కొత్తది వచ్చిందేమో చూద్దాం. సో భరత్ మరియు చరణ్లు వాలీబాలు, టెన్నిస్, క్రికెట్ ఆడతారు. వాలీబాల్, టెన్నిస్ ఆల్రెడీ ఉంది, కానీ క్రికెట్ అనేది కొత్తగా వచ్చిందన్నమాట. కాబట్టి క్రికెట్ అనేది నేను ఇక్కడ రాస్తాను. సో వీళ్ళిద్దరూ ఆడేటువంటి ఆటలు ఏంటి? భరత్, చరణ్లు ఏమేమి ఆడతారంటే, సో భరత్ మరియు చరణ్లు వాలీబాల్ ఆడతారు. ఓకే సో వాలీబాల్, ఓకే సో తర్వాత వచ్చేసి టెన్నిస్ ఆడతారు, తర్వాత క్రికెట్ అనమాట. ఆల్రెడీ భరత్కి వాలీబాల్, టెన్నిస్ అనేది టిక్ మార్క్ పెట్టాం కాబట్టి ఇప్పుడు క్రికెట్ అనేది పెట్టాను. సో ఇప్పుడు చరణ్ ఉన్నాడు కదా, చరణ్కి వచ్చేసి ఈ గేమ్స్కి సంబంధించి మనం టిక్ మార్క్ అనేది పెట్టాలి. సో వాలీబాల్కి టిక్ పెట్టాలి, వాలీబాల్, సో టెన్నిస్, తర్వాత క్రికెట్ అనమాట. ఫుట్బాల్ గురించి మనకు చెప్పలే, సో కాబట్టి పక్కన పెట్టా. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. చరణ్ మరియు ద్వారక్లు అంట. ఈసారి చరణ్ తర్వాత ద్వారక్ అనేటువంటి అబ్బాయి కొత్త పేరు వచ్చింది కాబట్టి దాన్ని తీసుకున్నాను. మరి కొత్త ఇంకే ఆట పేరు ఏమైనా ఉందా? వాలీబాల్, హాకీ మరియు క్రికెట్. హాకీ అనేది కొత్తగా వచ్చింది కదా, సో హాకీ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి హాకీ తీసుకున్నాను. సో చరణ్ మరియు ద్వారక్లు వాలీబాల్ ఆడతారంట. సో చరణ్ మరియు ద్వారక్లో వాలీబాల్, ఇద్దరు వాలీబాల్ ఆడాలి. సో తర్వాత వచ్చేసి హాకీ కూడా అలా ఆడాలి. వీళ్ళిద్దరు వచ్చేసి హాకీ కూడా ఇద్దరు ఆడాలి. ఓకేనా. సో ఇద్దరు హాకీ ఆడతారు. తర్వాత ఓకే సో క్రికెట్ కూడా ఆడతారు అనమాట. వీళ్ళిద్దరూ క్రికెట్ కూడా ఆడతారు. ఎస్.
సో ఇద్దరికి మనం టిక్ మార్కులు అయితే పెట్టామన్నమాట ఆ 3 ఆటలకి. సో తర్వాత వచ్చేసి ద్వారక్ మరియు ఎడ్వర్డ్లు, ద్వారక్ మరియు ఎడ్వర్డ్లు. ఓకే, సో ద్వారక్ ఎడ్వర్డ్లు కనుక తీసుకున్నట్లయితే సో వీళ్ళు హాకీ, ఫుట్బాల్, క్రికెట్, అంటే హాకీ ఉంది, సో హాకీ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, ఆల్రెడీ ఉన్నటువంటి గేమ్స్ అనమాట. ఓకే, సో ఈ 3 గురించి మనం టిక్ మార్క్ అనేది పెట్టాలి. సో ద్వారక్ మరియు ఎడ్వర్డ్లు హాకీ ఆడతారు. సో హాకీ వచ్చేసి ద్వారక్ మరియు ఎడ్వర్డ్లు. ఓకే, సో హాకీ ఆడతారు. సో ఇప్పుడు మనము ఓకే సో ఎడ్వర్డ్ని తీసుకున్నాం కాబట్టి ఎడ్వర్డ్కి వచ్చేసి హాకీకి సంబంధించి టిక్ మార్క్ అనేది పెట్టాలి. సో ఇది వచ్చేసి ద్వారక సంబంధించింది కదా. ఓకే, సో ద్వారక్ ఎడ్వర్డ్లు హాకీ ఆడతారు, ద్వారక్ ఎడ్వర్డ్కి హాకీ టిక్ మార్క్ ఉంది. తర్వాత ఫుట్బాల్కి వచ్చేసి టిక్ మార్క్ పెట్టాలి. సో ద్వారక్ ఎడ్వర్డ్ ఇద్దరు ఫుట్బాల్ కూడా ఆడతారు, తర్వాత క్రికెట్ కూడా ఆడతారు అనమాట. క్రికెట్ వచ్చేసి ద్వారక్ ఉంది కానీ ఎడ్వర్డ్కి లేదనమాట. సో తర్వాత చివరిగా చూస్తే సురేష్ ఎడ్వర్డ్లు అనమాట, అంటే స్టార్టింగ్ పర్సన్ చివరి పర్సన్ అనమాట. సో సురేష్ ఎడ్వర్డ్లు హాకీ, టెన్నిస్ మరియు ఫుట్బాల్ ఆడతారు. హాకీ, టెన్నిస్, ఫుట్బాల్ ఆల్రెడీ ఉన్నటువంటి గేమ్స్ అనమాట. సో సురేష్ వచ్చేసి హాకీ, సురేష్కి వచ్చేసి హాకీకి టిక్ మార్క్ లేదు. సో హాకీ, టెన్నిస్కి టిక్ మార్క్ ఉంది. సో తర్వాత ఫుట్బాల్ కూడా టిక్ మార్క్ ఉంది. సో తర్వాత ఎడ్వర్డ్ కనుక చూసినట్లయితే హాకీకి టిక్ మార్క్ ఉంది. ఓకే, హాకీకి టిక్ మార్క్ ఉంది. సో టెన్నిస్కి వచ్చేసి టిక్ మార్క్ లేదు. సో టెన్నిస్ టిక్ మార్క్ లేదు. తర్వాత ఫుట్బాల్కి టిక్ మార్క్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడతో మనకు అరేంజ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఈ అరేంజ్మెంట్ ఆధారం చేసుకుని మనకు 63 నుంచి 67 వరకు గలనేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అనేది చేద్దాం. సో మొదటి ప్రశ్న 63వ ప్రశ్న చూద్దాం. ఈ ప్రాబ్లంకి ఫుట్బాల్ క్రీడ ఆడనటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారనమాట. అంటే ఫుట్బాల్ కింద టిక్ మార్క్ లేనటువంటి ఆ వ్యక్తి మనకు కావాలి. సో ఫుట్బాల్ క్రీడ ఆడనటువంటి వ్యక్తి అంటే ఫుట్బాల్ కింద టిక్ మార్క్ లేనిది ఎవరికి? చరణ్కి లేదు. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ అంటే చరణ్ అవుతుంది అనమాట. సో ఫుట్బాల్ ఆడంది ఎవరయ్యా అంటే సో చరణ్. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత ప్రశ్న మనం చూస్తే ఎడ్వర్డ్ ఆడినటువంటి ఆట ఏది అంటే ఎడ్వర్డ్కి టిక్ మార్క్ లేనటువంటి ఆట ఏదో చూడాలి. ఎడ్వర్డ్కి టిక్ మార్క్ లేనటువంటి ఆట అంటే వాలీబాల్కే కదా. సో వాలీబాల్కి టిక్ మార్క్ లేదు, మిగతా వాటిలన్నిటి టిక్ మార్కు ఎడ్వర్డ్కు ఉందన్నమాట. సో కాబట్టి వాలీబాల్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో వాలీబాల్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి 64వ ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటే ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే టెన్నిస్ ఆడని వ్యక్తి ఎవరు? టెన్నిస్ ఆడనటువంటి వ్యక్తి అంటే టెన్నిస్ కింద మనకు టిక్ మార్క్ లేనటువంటి వ్యక్తి అంటే ద్వారక్కే కదా మనకు లేనిది. సో ద్వారక్కి టిక్ అనేది లేదనమాట. చరణ్కు ఉంది, భరత్కు ఉంది, ఓకే, సో సురేష్కు ఉందనమాట. సో ద్వారక్ వచ్చేసి టెన్నిస్ ఆడనటువంటి వ్యక్తి. సో ద్వారక్ ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 66వ ప్రశ్న ఏమిచ్చాడు? క్రింది వారిలో హాకీ ఆడనటువంటి వ్యక్తి ఎవరు? సో హాకీ కింద టిక్ మార్కు ఎవరికి లేదు? సో భరత్ అనేటువంటి వ్యక్తికి లేదనమాట. సో కాబట్టి హాకీ ఆడనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే భరత్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వారిలో క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి ఎవరు? సో క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి అంటే క్రికెట్ కింద టిక్ లేనటువంటి వ్యక్తి అంటే సురేషే కదా. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే సురేష్ అవుతుంది అనమాట. సో దీనితో మనము పజిల్ టెస్ట్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి గత సంవత్సరంలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఒక్కొక్క మోడల్కి మనం టేబుల్ వేస్తాము, ఒక్కొక్క మోడల్కి టేబుల్ అవసరం లేదు. జస్ట్ ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం అడ్డు వరుసలైన తీసుకోవచ్చు, నిలువు వరుసలో తీసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఎక్కువ అయితే మనం అడ్డు వరుసలను తీసుకొని ఆన్సర్ చేస్తాం కాబట్టి మీరు కూడా అడ్డు వరుసలను తీసుకొని ఆన్సర్ చేస్తే ఒక అలవాటు అనేది అవుతుందన్నమాట. ఓకే, ఎగ్జామ్కి ముందు అదే అలవాటులో మనకు ఆల్రెడీ అలవాటు అయినటువంటి పద్ధతిలో సాల్వ్ చేసామంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది సులభం అవుతుంది. కన్ఫ్యూజన్ అనేది ఏది ఉండదన్నమాట. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 9642228718 and 8354845678.